టీవీ5 పై మూర్తిపై జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో మూర్తి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకు సంబంధించిన ఓ ఆడియోను కూడా విడుదల చేశారు. అంత డబ్బులు తాము ఇవ్వలేమని, ఈ మాటలే తమ మరణ వాంగ్మూలం అంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. టీవీ5 మూర్తి గతంలో మహా టీవీలో పనిచేసేశారని, అప్పుడు తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని వేణుస్వామి ఆరోపించారు. తనను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చారు వేణుస్వామి. మూర్తి డిమాండ్ చేసిన డబ్బు తాను ఇవ్వలేదని తెలిపారు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ డబ్బు కోసం మూర్తి, ఆయన టీం తనను ఇబ్బంది పెడుతోందన్నారు వేణుస్వామి. ప్లాన్ ప్రకారం టీవీ5లో తన గురించి డిబేట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది కష్టాల్ని తొలగించిన తనకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి తీసుకువచ్చారన్నారు. జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. వేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి కూడా టీవీ5 సంస్థతో పాటు జర్నలిస్ట్ మూర్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను 5 కోట్ల రూపాయలు అడిగారని, ఎక్కడి నుంచి తీసుకురాగలమని వేణుస్వామి భార్య శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చే వరకు తమని వదిలేలా లేరని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే తప్పుగా చిత్రీకరిస్తారన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోలేక చనిపోయారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారని వెల్లడించారు. మా చావు వృధాగా పోకూడదనే వీడియో విడుదల చేస్తున్నామని వీణా శ్రీవాణి చెప్పుకొచ్చారు. టీవీ5 మూర్తి, వాళ్ళ టీం అసలు రూపం ప్రపంచానికి తెలియాలని వీడియో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు?